హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. థర్మాకోల్ బాల్స్ తోటి పొట్లీలు చేస్తున్నారా? అయితే చూడండి, మనం బ్లౌజ్ డిజైన్ కోసం పొట్లీలు చేసేటప్పుడు అయితే ఇలా పల్సటి క్లాత్లు ఉంటాయి. అవి ఉన్నప్పుడు మనం ఈ క్లాత్లో కూడా ఇలా థర్మాకోల్ బాల్ని పెట్టి ఇలా చుట్టేస్తే రౌండ్ షేప్ వస్తుంది చూడండి. కానీ కలర్ బయటకు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఎలా చేయాలంటే, మ్యాచింగ్ కలర్ అయితే ఏం కాదు, ఏర్పడదు. కానీ వేరే వేరే కలర్స్ మనకు అందుబాటులో అన్నీ సేమ్ మ్యాచింగ్ కలర్స్ దొరికాయి కాబట్టి చూడండి, వేరే కలర్ ఇట్లా షేడ్ వేరే కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలో చూడండి. సేమ్ అదే కలర్ క్లాత్ చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మ్యాచింగ్ అదే బ్లౌజ్ వెళ్తాయి కదా మనకు. బ్లౌజ్ కట్ చేయంగా మిగిలిన ముక్కలన్నీ ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని ఇలా కొంత తీసుకొని ఇలా కొంత తీసుకొని ఇట్లా ఇట్లా రౌండ్గా అనుకొని ఈ మధ్యలో పెట్టి చూడండి, ఇలా రౌండ్గా అనుకొని కాస్త దారం చుట్టేసుకోండి. చూడండి, ఈ షేప్లో వస్తాయి. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా క్లాత్ లోపల పెట్టేసుకొని ఇలా చేసుకొని దీని చుట్టూ దారం చుట్టేసుకోవాలి. చూడండి, అన్నీ సేమ్ కలర్లో వస్తాయి. ఇవి చాలా బాగా కనబడతాయి. చూడండి, ఇలా ట్రై చేయండి.